హాయ్! ఇవాళ మనం చరిత్ర పుటల్లోకి చాలా వెనక్కి వెళ్లబోతున్నాం. దాదాపు 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో వెలసిన ఒక అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే ఎన్నో రహస్యాలు దాచుకున్న సింధూలోయ నాగరికత గురించి తెలుసుకుందాం. దీన్నే మనం హరప్పా నాగరికత అని కూడా పిలుస్తాం. ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళ నగరాలు అంత గొప్పగా ఎలా ఉండేవి? మరంత గొప్ప నాగరికత ఏమైపోయింది? రండి, ఈ పురాతన ప్రపంచపు మిస్టరీని కలిసి సాల్వ్ చేద్దాం. ఈరోజు మన ప్రయాణంలో మనం మొదట భారతదేశంలో మొట్టమొదటి నగరాలు ఎలా పుట్టాయో చూస్తాం. ఆ తర్వాత వాళ్ల అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ని పరిశీలిద్దాం. అక్కడనుంచి వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో చూసి, ఫైనల్గా వాళ్లు మనకు వదిలిపెట్టిన కొన్ని అంతుచిక్కని రహస్యాల గురించి, ఇంకా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీలకమైన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్టు ఈ గ్రాండ్ సివిలైజేషన్ ఎక్కడ, ఎలా మొదలైందో చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది ఇండియాలో మొట్టమొదటి సిటీల గురించి. సింధూలోయ నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. అంటే ఆ టైంలో మనుషులు రాతి పనిముట్లు కాకుండా బ్రాంజ్ అంటే కాంస్యం అనే మెటల్ని వాడటం మొదలుపెట్టారు. ఇది సుమారుగా క్రీస్తుపూర్వం 2500 నుంచి 1775 మధ్యలో సింధూ నది పరివాహక ప్రాంతంలో బాగా డెవలప్ అయింది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇదే మన భారతదేశపు మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్. అంటే పక్కా ప్లానింగ్తో కట్టిన సిటీలు మొదటిసారిగా ఇక్కడే వెలిసాయన్నమాట. వాళ్ల సివిలైజేషన్ అంతా కొన్ని మేజర్ సిటీస్ చుట్టూ తిరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా, ఇది రావి నది ఒడ్డున ఉంది. దీన్నే వాళ్లు ఫస్ట్ కనుక్కున్నారు. ఇక మొహెంజోదారో అయితే సింధూ నది ఒడ్డున ఉన్న ఒక మెగా సిటీ లాంటిది. ఇక్కడే మనకు ఫేమస్ గ్రేట్ బాత్ దొరికింది. ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, గుజరాత్లోని లోథాల్లో ఒక పురాతన డాక్యార్డ్ అంటే ఓడరేవు దొరికింది. ఇది వాళ్ల ట్రేడ్ ఏ రేంజ్లో ఉండేదో చూపిస్తుంది. ఇక హర్యానాలోని రాఖీగడి ఇప్పటివరకు మనకు దొరికిన సైట్స్లో అన్నిటికన్నా పెద్దది. ఇక్కడ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్. సింధూలోయ నాగరికతకు చెందిన లార్జెస్ట్ సైట్ ఏది అని అడిగితే ఆలోచించకుండా చెప్పాల్సిన ఆన్సర్ రాఖీగడి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సరే, ఇక ఈ సివిలైజేషన్కే హైలైట్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం. వాళ్ల టౌన్ ప్లానింగ్. నిజంగా అది వాళ్ల జీనియస్కి ఒక పెద్ద నిదర్శనం. ఒక్కసారి ఊహించుకోండి, 1000 సంవత్సరాల క్రితమే వాళ్ల నగరాలు పక్కా గ్రిడ్ ప్యాటర్న్లో ఉండేవి. అంటే రోడ్లన్నీ ఒకదానికొకటి స్ట్రెయిట్గా రైట్ యాంగిల్స్లో కట్ అయ్యేవి. అంతకన్నా గ్రేట్ విషయమేంటంటే వాళ్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ కాలంలో అది ఒక అద్భుతం. కన్స్ట్రక్షన్ కోసం ఒకే సైజులో కాల్చిన ఇటుకల్ని వాడారు. అంతేకాదు, ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి సొంతంగా ఒక బావి ఇంకా బాత్రూమ్ ఉండేవి. అంటే వాళ్ల లైఫ్ స్టైల్, హైజీన్ గురించి మనకు క్లియర్గా అర్థమవుతోంది. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇండస్ వ్యాలీస్ సివిలైజేషన్ అంటే కేవలం అర్బన్ లైఫ్ కాదు, అదొక పక్కా సైంటిఫిక్ ప్లానింగ్తో కూడిన లైఫ్. ఈ ఒక్క మాట వాళ్ల గొప్పతనాన్ని మొత్తం చెప్పేస్తుంది. వాళ్ల నగరాల్లో కొన్ని పెద్ద పబ్లిక్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. మొహెంజోదారోలోని గ్రేట్ బాత్ బహుశా ఏదైనా పవిత్ర స్నానాల కోసం వాడి ఉండొచ్చు. ఇక గ్రేనరీస్ అంటే ధాన్యాగారాలు ఫుడ్ సెక్యూరిటీకి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూపిస్తాయి. అండ్ లోథాల్లోని డాక్యార్డ్ చూడండి, వాళ్ళు కేవలం నది ఒడ్డున బతకడమే కాదు, సముద్రాల మీద కూడా వాణిజ్యం చేశారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. సిటీల నిర్మాణం అద్భుతం. ఓకే, మరి ఆ సిటీస్లో నివసించిన జనాల సంగతేంటి? వాళ్ల ఎకానమీ ఎలా ఉండేది? ఇప్పుడు చూద్దాం రండి. వాళ్ల ఎకానమీకి 2 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉండేవి. ఒకటి అగ్రికల్చర్. మెయిన్గా వాళ్లు గోధుమ, బార్లీ పండించేవాళ్లు. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించింది వీళ్లే. ఇక రెండో పిల్లర్ ట్రేడ్. వీళ్ళు మెసపోటేమియా లాంటి చాలా దూరదేశాలతో కూడా వ్యాపారం చేసేవాళ్లు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మెసపోటేమియా రికార్డ్స్లో వీళ్లని మెలూహా అని పిలిచారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ఎగ్జామ్ ట్రిక్. సింధూలోయ నాగరికతలో గుర్రాలను వాడినట్టు మనకు ఎలాంటి క్లియర్, ఖచ్చితమైన ఆధారం దొరకలేదు. ఎగ్జామ్స్లో ఇది తరచుగా అడిగే ట్రికీ క్వశ్చన్. వాళ్లు చాలా స్కిల్డ్ ఆర్టిస్ట్స్ కూడా. వాళ్ల కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో, నలుపు డిజైన్లతో ఉండేవి. ఇక వాళ్ల సీల్స్ అంటే ముద్రలు చాలా ఫేమస్. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ పశుపతి సీల్. దీనిమీద ఒక దైవం యోగముద్రలో కూర్చుని
చుట్టూ జంతువులతో కనిపిస్తుంది. అందుకే చాలామంది దీన్ని శివుడికి తొలి రూపం అంటే ప్రోటో శివ అని అంటారు. ఇప్పటిదాకా మనం చూసిందే వాలస్ సక్సెస్ స్టోరీ. ఇప్పటికీ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న కొన్ని మిస్టరీల గురించి మాట్లాడుకుందాం. వాళ్లకు ఒక భాష ఉంది, వాళ్ళు రాసుకున్నారు సరే, మరి ఆ రాసింది ఏంటో మనం చదవగలమా? వాళ్ల లిపిని మనం అర్థం చేసుకోగలమా? సింపుల్ ఆన్సర్ లేదు. సింధు లిపిని ఇప్పటిదాకా ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోయారు. అందుకే వాళ్ళు ఏం రాశారో ఏం చెప్పాలనుకున్నారో మనకిప్పటికీ తెలీదు. వాళ్ళు కుడి నుంచి ఎడమకు రాసేవారని మాత్రం మనకు తెలుసు. ఇది చరిత్రలోని అతిపెద్ద పజిల్స్లో ఒకటి. వాళ్ల మత విశ్వాసాలు కూడా ఒక పజిల్ లాంటివే. వాళ్ళు ప్రకృతిని, అమ్మతల్లిని పూజించినట్టు మనకు ఆధారాలు దొరికే. పశుపతి ముద్ర కూడా ఒక దైవాన్ని సూచిస్తుంది. కాని ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే వాళ్ళు దేవుళ్లను నమ్మారు, కాని మనకు ఈజిప్ట్లో పిరమిడ్స్లాగా, మెసొపొటేమియాలో జిగ్గురాట్స్లాగా ఇక్కడ ఎక్కడా గుళ్ళు, దేవాలయాలు లాంటివి కనబడలేదు. ఇది చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఇక చివరిది, అన్నిటికన్నా పెద్ద మిస్టరీ. ఇంత అడ్వాన్స్డ్, ఇంత గొప్ప నాగరికత ఏమైపోయింది? ఆ సిటీలన్నీ ఎందుకు మూగబోయాయి? దీనికి ఒక్కటే రీజనని చెప్పలేం. చాలా థియరీలున్నాయి. కొంతమంది ఏమంటారంటే పెద్ద పెద్ద వరదలొచ్చి మొత్తం ముంచేశాయని. ఇంకొంతమంది లేదు, పెద్ద భూకంపం వచ్చి సిటీజన్నీ నాశనమయ్యాయని అంటారు. వాళ్లు ఆధారపడ్డ సరస్వతీ నది ఎండిపోయిందా, లేక వాతావరణంలో వచ్చిన మార్పులు వాళ్లని అంతం చేశాయా? ఏది నిజం? భారతదేశపు మొట్టమొదటి మహానగరాలకు అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేసే మిస్టరీ ఇది. అమ్మో, చాలా ఇన్ఫర్మేషన్ కదా! కన్ఫ్యూజ్ అవ్వకండి. మొత్తం ఒకసారి క్విక్గా, ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఇదొక లాస్ట్ మినిట్ రివిజన్ లాగా అన్నమాట. మీ ఎగ్జామ్స్ కోసం ఈ 6 పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు. నంబర్ 1, ఇది భారతదేశపు ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్. నంబర్ 2, వీళ్ళు అడ్వాన్స్డ్ డ్రైనేజ్తో మాస్టర్ ప్లానర్స్. నంబర్ 3, అన్నిటికన్నా పెద్ద సైట్ రాఖీగడి. నంబర్ 4, మెసొపొటేమియా, మెలోహాతో ట్రేడ్ చేశారు. నంబర్ 5, ప్రపంచంలో కాటన్ వాడిన ఫస్ట్ పీపుల్ వీళ్లే. అండ్ నంబర్ 6, వాళ్ల లిపి ఇప్పటికీ అన్డీసైఫర్డ్. ఈ 6 పాయింట్స్ సింధు లోయ నాగరికతకు సంబంధించిన మొత్తం కథను చెప్తాయి.